అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు, అన్ని నామముల కంటే హెచ్చైన నామం కలిగిన సర్వాధికారైన యేసు ప్రభు నామమున మీకందరికీ శుభములు. ఇట్టి గొప్ప దేవుడు మనల్నందరినీ పరము నుంచి ఆశీర్వదించి దీవించును గాక. ప్రియ ప్రేక్షకులు, మరి ఒకసారి సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటల నుంచి 6:45 వరకు, మేబీ ఎగ్జాక్ట్లీ 15 minutes ఈ క్లుప్త సందేశాలు యూట్యూబ్లో మీకు వస్తూ ఉంటాయి. జాయన్ భవన్ ఆర్ టైటిల్స్ ఉంటాయి. ఒకవేళ మీకు సమయం ఉంటే వారానికి ఒక్కసారి, దట్ 15 minutes ఆ క్లుప్త సందేశాలు మీరు వింటే మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఒకవేళ ఇంతవరకు వినకుంటే ఈ సందేశాన్ని మీరు వినడమును బట్టి మీకు ఆశీర్వచనములు కలుగుతాయి అన్న విషయాన్ని, నేను మాట్లాడుతున్నందుకు మీ ఆశీర్వచనములు కాదు, కానీ ఆశీర్వచనములు కలిగిన దేవుని మాటలు మీరు వింటా ఉన్నారు కాబట్టి ఆశీర్వాదం మీకు కలుగుతుంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఇది మరి ఒక అద్భుతమైన టైటిల్తో నేను మీ మధ్యకు వస్తూ ఉన్నాను. విశ్వాస కేక అన్న మాటతో నేను మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది. చాలా కేకలు, పక్షులు అరుస్తూ ఉంటాయి, జంతువులు అరుస్తూ ఉంటాయి, ఈవెన్ ఉరుములు వస్తూ ఉంటాయి, పలు విధమైన శబ్దాలు వస్తానే ఉంటాయి. ఆ శబ్దాలలో కొన్ని శబ్దాలు ప్రాముఖ్యమైన శబ్దాలుగా ఉంటాయి. ఉదయం ఎంత చక్కగా ఉంటుంది. ఒకవేళ మీరు 4 గంటలకో 4:30కో లేస్తే పక్షుల యొక్క కేకలు లేదా పక్షుల యొక్క శబ్దాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత కొంతమంది యొక్క ప్రజల యొక్క కేకలు మనకు వినిపిస్తూ ఉంటాయి. ఈ భూమి మీద బాధ వేదనలో ఉన్న వారి కేక వినిపిస్తూ ఉంటుంది. జైళ్ళలో ఉండి వారి కేకలు వినిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా పలు రకములైన కేకలు వినిపిస్తూ ఉంటాయి. ఈ దినం నేను విశ్వాస కేక అన్న మాట నేను మీ మధ్యకు తీసుకొని వస్తా ఉన్నాను. బైబిల్లో ఆ విశ్వాస కేక అనేది మనకు సువార్తలలో కనిపిస్తూ ఉంటుంది. సువార్తికులు వాటిని రాశాడు. ప్రత్యేకంగా ఈ దినం ఉన్న ఈ 12 నిమిషాల్లో నేను ఆ విశ్వాస కేక, ఇది సాక్షాత్తు యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం నశించిన దాన్ని వెదకి రక్షించుటకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీద అనేక ప్రాంతాల్లో ఆయన సంచరించినట్లు మనం చూస్తాం. 3.5 సంవత్సరాలు గలిలయ ప్రాంతాల్లో, సముద్ర ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో ఆయన వెళ్ళి సంచరించి ఆయన పరలోక రాజ్య వార్తను ఆయన ప్రకటించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అన్న మాట యేసు ప్రభు పలికిన మాటలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటున్నాయి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నియర్, ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అన్న మాట. ప్రియ ప్రేక్షకులు, ఏ పరిస్థితుల్లో వాక్యం వింటున్నావో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో మార్పు కలిగితే పరిశుద్ధుడైన దేవునితో నీవు సహవాసం కలిగి ఉంటావని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఒకవేళ జీవితంలో లోక సంబంధమైన అలవాట్లు నీకు వచ్చేసాయేమో, ఎప్పుడు ఈ యొక్క త్రాగుడు అనేది నీకు అలవాటు లేదు, కానీ ఎవరో స్నేహితులు ఎవరో నీకు అలవాటు చేశారు, దాని ద్వారా నీ జీవితంలో నీ కలిగినవన్నీ నువ్వు పోగొట్టుకున్నావేమో. కట్టుకున్న భార్య దూరం అయిపోయిందేమో, పిల్లలు నీకు దూరం అయిపోయారేమో, లేదా ఇంకొకది అలవాటు, ఏదైనా ఒక చెడు అలవాటు నీలోనికి రావడమును బట్టి నీ జీవితంలో నిరుత్సాహమనేది నిన్ను వెంటాడుతూ ఉన్నదేమో. నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుని కేకాన్ని ఒకవేళ వింటే నీ జీవితంలో అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు జరుగుతాయన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉంటున్నాను. అగైన్ ఐ బ్రింగ్ బ్యాక్ ద టైటిల్ విశ్వాస కేక అన్న మాట మన మార్కు సువార్త 10వ అధ్యాయములో 46వ వచనం నుంచి దాదాపు 52వ వచనం వరకు మనం చూస్తే, యేసు ప్రభు ఈ లోకములో నరవతారిగా మానవాళి కొరకు ప్రాణ త్యాగం చేయడానికి వచ్చిన ప్రభు ఆ యెరికో పట్టణం నుంచి బయటికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ వాక్యాన్ని చదువుతాను. వారు యెరికో పట్టణమునకు వచ్చి
వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహంతో ఎరుకో నుండి బయలుదేరుచుండగా, he has come to Jericho and from Jericho he is going once again. ఆయన వేరే ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు. ఆయన ఎరుకో నుంచి ఆయన వెళ్ళే సమయంలో ఆ మార్గంలో ఈ యొక్క భిక్ష వాళ్ళు కూర్చొని ఉన్నట్టు మనం గమనిస్తా ఉంటున్నాం. అక్కడ ఒట్టి కేవలం ఈ వ్యక్తి పేరు ఒక్కటే లిఖితం చేయబడింది. ఆయన పేరు బర్తిమయి అనే గుడ్డివాడు అన్న పేరు ఉంటా ఉంది. అతడి పేరు బర్తిమయి. ఆయన కూడా అక్కడ కూర్చున్న వాళ్ళు అతడు కూడా గుడ్డి భిక్షకుడు అని కూడా అతనికి పేరు ఉంటా ఉన్నది. ఎప్పుడు అక్కడ కూర్చొని భిక్షం అడుక్కుండేవాడు. ఎవరు భిక్షం వేస్తున్నారో వాడికి తెలియదు. ఎంత భిక్షం వేస్తున్నారో ఈ మధ్య అయితే కనుక్కోగలుగుతున్నారు. కానీ ఆ కాలము, నేను 2000 years బ్యాక్ సంగతి చెప్తా ఉన్నాను. వాడికి ఎంత వచ్చిందా ఏ సంగతి వాడికి తెలియదు. కానీ వాడు అక్కడ తీసుకొని వచ్చి వాడంత వాడు రాలేడు కాబట్టి కూర్చున్న బిడ్డ వారికే తెలుసు వాడికి ఎంత ద్రవ్యం వస్తా ఉంది, ఏం సంగతి. అటువంటి పరిస్థితులలో ఈ బర్తిమయి అన్న గుడ్డి భిక్షకుడు అక్కడ కూర్చున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు వచ్చే వారిని పోయే వారిని వారు భిక్షం అడుగుతా ఉన్నారు. అక్కడ వాక్యంలో మనం చూస్తే బహు జన సమూహంతో యేసు వెళ్తా ఉన్నాడు. కారణం, యేసు బోధలకు ప్రజలు ఆశ్చర్యపడిపోయారు. యేసు ప్రభు చేస్తున్న ఆ యొక్క అద్భుతాలకు ఆశ్చర్యపడిపోయారు. స్వస్థత కార్యాలకు వారు ఆకర్షించబడ్డారు. బహు జన సమూహం ఆయన ఎరుకో నుంచి వెళ్ళిపోతా ఉంటే వారు వెంటా ఉన్నారు. ఎక్కువ జన సమూహం యొక్క సందడి విన్నారేమో. ఆ భిక్షకులందరూ ఆ భిక్షము అడుకుంటా ఉన్నారు. కానీ ఈ బర్తిమయి అనే భిక్షకుడు భిక్షం అడుగుట కంటే వాడు ఏం చేస్తా ఉన్నాడంటే, వాడు అడుగుతా ఉన్నాడు ఏం జరుగుతా ఉంది ఇక్కడ అంటే, అక్కడ ప్రజలు అంటా ఉన్నాడు, ఇక్కడ నజరేయుడైన యేసు ఈ ప్రాంతం నుంచి, అదే చూడండి 47వ వచనంలో, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని అందరిని అడిగి ఏంటి సందనంటే కదా యేసు ఇటు వెళ్తా ఉన్నాడు అని ఎప్పుడైతే చెప్పాడో, ఎప్పుడైతే వాడు యేసును గురించి విన్నాడో, అప్పటికే వాడు యేసుని గురించి విన్నాడేమో, ఆయన చేసిన అద్భుతాలు విన్నాడేమో, చనిపోయిన లాజర్ను లేపిన విషయం విన్నాడేమో, ఆ యొక్క విధవరాల యొక్క కుమార్ని లేపిన విషయం విన్నాడేమో, ఆయన ఆ ప్రాంతంలో జరిగిన సంఘటన విన్నాడేమో, 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి అవన్నీ వాడు విన్నాడేమో. యేసు అటు వెళ్తున్నాడని విని భిక్షమేమని వాడు కంఠాన్ని గట్టిగా అరిచి, యేసు నువ్వు అద్భుతం చేసి నాకు ఇదిగో ద్రవ్యమి అని వాడు అడగలేదు. కానీ వాడు పలికిన మాట నేను మీకు చూపిస్తా ఉన్నాను. ఈ దినం మన టైటిల్ విశ్వాస కేక అన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అతడు యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. నాకు భిక్షమయ్యని వాడు అడగలేదండో, నన్ను కరుణించుము, హ్యావ్ మర్సీ అపాన్ మీ. ప్రేక్షకులు, ఎన్నిసార్లు సహాయకర్త అయిన దేవుని దగ్గరికి వస్తా ఉన్నాం. నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఎదురు చూస్తున్న దేవుని గురించిన కేక నువ్వు వేసిన వ్యక్తిగా ఉన్నావా? బాధ ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, నిరుత్సాహం ఉండొచ్చు, ఓడిపోయిన జీవితంతో ఉంటున్నావేమో, లేదా ఏ ప్రేమ అని దాంట్లో పడిపోయి ఆ ప్రేమను బట్టి నీకు కలిగిన ఆస్తి అంతా పోగొట్టుకున్నావేమో, చెడు అలవాట్లకు బానిసమైపోయావేమో, ఇక నాకు ఎవరు లేని కుటుంబకులు కూడా నిన్ను వెలివేశారేమో నీ కలిగిన పరిస్థితులను బట్టి, ఇక నాకు ఎవరు ఉన్నారు అని అనుకుంటున్నావేమో. నువ్వు కేక వేస్తే నిన్ను పిలవడానికి ఒకరు ఉన్నారు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఇహలోక సంబంధి కాదు, ఆయన పర సంబంధి అయిన దేవుడు. 2000 సంవత్సరాల క్రితం మానవుని పాపముల నుంచి విడిపించడానికి, అందుకే 3:16 యోహానులో ఆయన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట, కాగా అతని అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. లోకంలో ఉన్నప్పుడు ఆయన అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆయన గుడ్డివారికి కాళ్ళు ఇచ్చాడు, ఆయన గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు. అయినా మానవాళి కొరకు 3 గంటలు 3 శీలల మీద 6 గంటలు వ్రేలాడి
రక్తం ధారపోసి ఆయన నిన్ను నన్ను కన్న దేవుడు, ఆనాడు ఆ కార్యం చేసిన దేవుడు ఈ దినం అంటా ఉన్నాడు, ఎందుకు ఈ బాధలో ఉంటా ఉన్నావు, ఎందుకు ఈ తప్పిదము చేశావు, ఎందుకు ఈ తప్పిదమును బట్టి నువ్వు నరకానికి వెళ్తావు, ఎందుకు అగ్నిగుండంలో పడిపోతావు, నా దగ్గరికి రా, నేను నా దగ్గర, నువ్వు నన్ను పిలిస్తేనే నీ హృదయంలోనికి వస్తాను, నీ పాపాలను క్షమిస్తాను, నీ జీవితంలో శాంతి సమాధానం ఇస్తానని ఆ దేవుడు ఆనాడు వాడు విన్నాడు. ఆనాడు వాడు భర్తిమై విన్నాడు, యేసుని గురించి విన్నాడు, పెద్దగా కేక, యేసు నాకు ద్రవ్యం అక్కర్లేదయ్యా, హ్యావ్ మర్సీ అపాన్ మీ, నన్ను కరుణించు చాలు అని వాడు అడిగితే అందరు ఉన్నాడు, ఇక నువ్వు వాడు పిలవద్దు, ఆ విధంగా ఊరకుండు. చూడండి బైబిల్ 48 ఊరకుండమని అనేకులు వాడిని గద్దించి, ఒకరు కాదండి 10 మంది కాదండి, అనేకులు వాడిని గద్దిస్తూ ఉన్నాడు, ఊరుకో అని వాడిని గద్దించే సమయంలో వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేసాను. వాడికి కావలసినంత దేవుని కరుణ, వానికి కావలసినంత దేవుని కృప, వానికి కావలసినంత రాజాదిరైన యేసు ప్రభువు, వారికి కావలసినంత ఈ దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడని గ్రహించాడు. కాబట్టి కేకలు వేస్తా ఉన్నాడు, కరుణించు నాకు భిక్షమి అన్న కేకలు వాడి నుంచి రావటం లేదు, కానీ నన్ను కరుణించు అన్న కేక వాని దగ్గర నుంచి వచ్చింది. అందుకే వాని జీవితంలో ప్రియ ప్రేక్షకులు అనేకుల దగ్గరికి వెళ్ళి కేక వేస్తున్నామో, నాకు ద్రవ్యం ఏంటని కేక వేస్తున్నామో, నాకు ఫలాంది ఏంటని కేక వేస్తున్నామో, నాకు జీవితంలో నాకు ఇలా జరిగిందని కేక వేస్తున్నామో, కానీ రండి ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని కేక వేసిన దేవుని కేక నువ్వు వినలేదేమో. ఆయన నా యొద్దకు రండి అని పిలవడానికి కారణం ఏంటంటే నీకు కలిగిన సమస్యను తీర్చడానికి, నీకు బాగున్న బాధను తొలగించడానికి. ఆ నాడు భర్తమయ్యి వాడి బాధ వానికి కనిపించటం లేదు, వాడు ఏది చూడలేకపో, అన్నీ ఉన్నాయి కానీ చూపు వాడికి లేదు, వాడు చూపు పొందాలని ఆశిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ జన సమూహం వెంబడిస్తున్నారు, అనేక కేకలు అక్కడ ఉంటా ఉన్నాయి, కానీ వాని కేక యేసు యొక్క చెవుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వాని కేక యేసు దగ్గరికి వెళ్ళిపోయిందో, యేసు చేసిన కార్యం చూడండి 40వ వచనంలో ఈ విధంగా 49వ వచనము మార్కు సువార్త 10వ అధ్యాయము 40. అప్పుడు యేసు నిలిచి, అనేక వందలు వేలు కేకలు వేస్తున్నారు కానీ ఆ దినం వాని కేక యేసు దగ్గరికి వెళ్ళింది. ఈ దినం నువ్వు కూడా కేక వేస్తే, అయ్యా నా పరిస్థితి ఇది, నా బాధ ఇది, నా సమస్య ఇది, ఎవరు నాకు సహాయం చేయలేదు యేసు అని నువ్వు కూడా కేక వేస్తే ఆయన నీ కేక అన్నాడు. భర్తమయ్యి కేక విన్న దేవుడు నీ కేక, ఆ కేక ఒక మానవుడు భిక్షగాడైన మానవుడు పిలిస్తేనే నిలిచిన దేవుడు. నువ్వు పిలిస్తే నిలబడనంటావా? నీ పిలిస్తే నీ యొక్క స్వరాన్ని విన్నాడు, తప్పకుండా వింటాడండో. ఆ దినం యేసు నిలిచిపోయాడు, వాణిని పిలిపించాడు. వాడిని పిలువడని చెప్పగా వారు గుడ్డి వాడిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్మని వారితో చెప్పాడు. అంతటా వాడు ఆ బట్టబార వేశాడు, దిగ్గున లేశాడు, యేసు దగ్గరికి వాడు వచ్చాడు. యేసు అడిగాడు, ఏం కావాలి నీకు, ఎందుకు కేకలు వేస్తా ఉన్నావు అన్నప్పుడు వాడు అంటా ఉన్నాడు, యేసు నా కరుణించి నాకు చూపి, భిక్షం అడగటం లేదు, నాకు చూపి అని వాడు అడిగినప్పుడు యేసు పలికిన అద్భుతమైన మాట, అందుకు యేసు నీవు వెళ్ళుమో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను. అందుకే ఇది మన టైటిల్ విశ్వాస కేక అన్నమాట. విశ్వాసముతో కార్యాన్ని సఫలం చేయగలిగిన దేవునికి, ఈ యొక్క కుంటి వారికి కాళ్ళిచ్చిన దేవుడు, గుడ్డి వారి కళ్ళ ఆనాడిచ్చిన దేవుడు ఈ దినం కూడా కార్యాన్ని చేయగలిగిన శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు. నడిన ఒక వృద్ధురాల దగ్గరికి వెళ్తే, అయ్యా ఆపరేషన్ ఏం కానీ కనిపించటం లేదంటే ఆమె కొరకు ఆదినప్పుడు
నిన్న ప్రార్థన చేశా, ప్రభా నీ చిత్తమైతే చూపు దయచేయని అని అడుగుండి నాకు చూపు అంటే యేసు అన్నాడు, నువ్వు చూపు పొందినావని చెప్పలేదు. యేసు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. వెంటనే వాడు చూపు పొంది ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళి వాడు భిక్షం అడుక్కోలేదండి, వాడు ఎక్కడికో పరిగెత్తలేదండి. వాడు చూపు ఇచ్చిన మహాగణుడైన దేవుని దగ్గరికే వచ్చి, ఆయన బైబిల్ ఉంది, త్రోవను ఆయన వెంట చూపు పొంది. ఎంత సంతోషం, ఎంత ఆనందం. ప్రియా ప్రేక్షకులు, ఏ పరిస్థితులు నువ్వు గుడ్డితనము, పాపమైన గుడ్డితనంతో ఉంటున్నావేమో, పాపం అనేది నిన్ను పడగొట్టేసిందేమో, మోసపోయావేమో, ఎవరినో ప్రేమించి ప్రభు అంటా ఉన్నాడు, నా దగ్గరికి వచ్చాయి, నేను ఆత్మీయ వెలుగు నీకు ఇస్తాను, ఆత్మీయ సహవాసం ఇస్తాను అంటున్నాడు. ఎందుకు కుమిలిపోతావు? ఎందుకు జీవితాన్ని పాడు చేయి, మనసులో ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుంటావు? ఇది నా ప్రభు అంటాను, నా దగ్గరికి వచ్చాయి, నేను నీకు చూపు ఇస్తాను, నేను వెలుగు సంబంధిని, ఆ వెలుగు సంబంధినైన నేను నీకు వెలుగునిస్తాను, నీవు నాతో కూడా పరలోకంలో ఉంటావు, నువ్వు చేయవలసినంత నన్ను పిలిస్తే నేను నీ దగ్గరికి వస్తాను. నా ప్రభు నీకు పిలిపించే సమయంలో ఎందుకు యేసు దగ్గరికి వచ్చి నీ పాపాలన్నిటికీ విడుదల కలగజేసుకొని పరలోకం చేరకూడదు? ఆశిస్తున్నావా పరిశుద్ధుడైన దేవుడు కావాలని? ఆశిస్తున్నావా పరలోకంలో ఉండాలని? ఆశిస్తున్నావా ఈ దేవుడు నీ దేవుడుగా ఉండాలని ఆశిస్తుంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఆనాడు వాడు విశ్వాస కేక వేశాడు, ఆయన గుడివాడు వేశాడు. ఏం కావాలంటే చూపు కావాలంటే చూపించాడు, వాడు ఎక్కడికి వెళ్ళలేదు, చూపించిన మిమ్మల్ని మహిమపరుస్తూ మీ వెంట వెళ్ళాడు. ఇది ఎందరైతే వాక్యాన్ని వింటూ ఈ దేవుడు నాకు కావాలి, సహాయం చేసే దేవుడు నాకు కావాలి, నా సమస్యలు తీర్చే దేవుడు నాకు కావాలి, ఆనందం ఇచ్చే దేవుడు నాకు కావాలి, పరమునకు నన్ను చేసే దేవుడు నాకు కావాలని మిమ్మల్ని ఎందరైతే ఆశిస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడైన దేవుడు మనల్ని అందరినీ ఆశ్రయించి దీవించునుగాక. మనసుతో ఆరాధన, ఆత్మతో ఆరాధన, ప్రియ రక్షకునికి ఆరాధన, నా హృదయారాధన. మనసుతో